మనకు కనుక ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి మనం వెళ్ళి ఒక బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ₹1,00,000 డిపాజిట్ చేస్తాం. బ్యాంక్ కూడా మనకు పాస్ పుస్తకం ఇస్తాడు, ఒక ఏటీఎం కార్డు ఇస్తాడు, డెబిట్ కార్డు. ఆ తర్వాత మనం సాధారణంగా బ్యాంక్ వెళ్ళే అవసరం కూడా ఉండదు. పోయి ఏటీఎంలోకి వెళ్ళి కావాల్సిన డబ్బులంతా విత్డ్రా చేసుకుంటూ వస్తాం. కానీ ఎప్పుడు కూడా ఆ పాస్ పుస్తకాన్ని వెంటనే అప్డేట్ చేసుకునే ప్రయత్నం మనం చేయం, ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి. ఎప్పుడో ఒకసారి అవసరం వస్తే తప్ప పాస్ పుస్తకాన్ని అప్డేట్ చేసుకోం. మీరు ₹1,00,000 డిపాజిట్ చేశారు, ఏటీఎం కార్డు వాడుకొని ₹50,000 విత్డ్రా చేసుకుంటారు. పాస్బుక్ మాత్రం అప్డేట్ కాలేదు కాబట్టి పాస్ పుస్తకంలో ఇంకా ₹1,00,000 చూపిస్తుంటుంది. మీరు ఈ పాస్ పుస్తకం పట్టుకొని బ్యాంకుకి వెళ్ళి విత్డ్రాయల్ స్లిప్ ఇచ్చి నా ₹1,00,000 నాకు విత్డ్రా చేసుకోండి అంటే బ్యాంక్ వాడు మీకు 1,00,000 ఇస్తాడా? ఇవ్వడు. మీ పుస్తకంలో ఏముందో బ్యాంకుకి అనవసరం. బ్యాంక్ దగ్గర ఏదైతే లెడ్జర్ పుస్తకం మరొక రిజిస్టర్ ఉంటుంది, అందులో మీ అమౌంట్ ఎంత చూపిస్తే అంత అమౌంటే మీకు ఇస్తారు. ఎగ్జాక్ట్గా బ్యాంకు లెడ్జర్కి పాస్ పుస్తకానికి ఏదైతే లింక్ ఉంటుందో 1B రిజిస్టర్కి పాస్ పుస్తకానికి కూడా అదే లింక్ ఉంటుంది. 1B రిజిస్టర్ ఏది ఉంటే అది అథెంటిక్, అదే ఫైనల్ అవుతుంది. దాని యొక్క మిర్రర్ ఇమేజ్ మాత్రమే పాస్బుక్. ఇలా మిర్రర్ ఇమేజ్ లాగా కాకుండా 1Bలో లేని పాస్బుక్ ఏదైనా పుట్టిందనుకోండి, ఈ పాస్బుక్ చెల్లదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో భూ యజమాని ఎవరు అని నిర్ధారణ చేసుకునేటప్పుడు ఒక్క పాస్బుక్ చూస్తే సరిపోదు. 1B రికార్డు ఇప్పుడు ధరణిలో ఉంది కాబట్టి ధరణిలోని 1B రికార్డు చూడాలి.